వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో నేను మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. అంటే మనం చూస్తూ ఉన్నాం, చాలా విషయాల్లో చాలా రకాలుగా మోసాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక మాజీ సర్పంచ్ కోట్లాది రూపాయల స్కాములు చేయగలడా, చేశాడా అంటే ఎస్ చేశాడని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ స్కామ్ అంతా కూడా తన అకౌంట్ ద్వారానో, తన కొడుకు అకౌంట్ ద్వారానో, లేకపోతే దగ్గర బంధువుల అకౌంట్ ద్వారానో అకౌంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ చేయడం అనేది రెగ్యులర్గా జరిగే స్కామ్లో ఉండే రెగ్యులర్ ఫార్మేట్. కానీ డ్రైవర్ని నమ్మించి నీ అకౌంట్ నెంబర్ నాకు ఇవ్వు, చిన్న పన్ను అని చెప్పేసి తీసుకొని దాదాపుగా సంవత్సరాల పాటు ఆ అకౌంట్ ద్వారా కోట్లాది రూపాయల స్కామ్కు తెరలేపాడు. అతని అకౌంట్ ద్వారా అతను డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఒక డ్రైవర్ అకౌంట్ నుంచి దాదాపుగా 20 కోట్ల రూపాయలకు పైబడి ట్రాన్సాక్షన్ జరిగింది అంటే మీరు నమ్ముతారా? ఎస్, నమ్మాల్సిందే. ఎందుకంటే దానికి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ రాజ్ న్యూస్ దగ్గర ఉన్నాయి. అలాగనే ప్రజావాణిలో తన గోడు వెళ్ళబుచ్చుకునేందుకు సదరు డ్రైవరు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నాకు న్యాయం చేయండి అంటూ కూడా ఆయన రాజ్ న్యూస్ని ఆశ్రయించాడు. అతను చెప్తున్న ఒక్కొక్క విషయాన్ని కనుక మనం పరిగణలో తీసుకుంటే ఇలా జరుగుతుందా, ఇలా జరిగిందా అని ఆశ్చర్యపడక తప్పలేదు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏ రకంగా అయితే మోసపోయాడో, తర్వాత ఎలా మోసపోయాడు, తర్వాత ఏ రకంగా తను చీట్ చేశారనే విషయం మీద మనతో మాట్లాడటానికి సదరు డ్రైవర్ తిరుపతి ప్రస్తుతం మనతో ఉన్నాడు. అయితే ఇది వచ్చేసి ఆసిఫాబాద్ బ్రాహ్మణవాడ. ఇది ఒక మారుమూల గ్రామం. ఇక్కడ ఇన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగిందా అంటే ఎస్, జరిగిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఈ స్కామ్కు సంబంధించి తనకు జరిగిన అన్యాయం, ఈ స్కామ్లో ఉన్న విషయాలన్నీ కూడా రాజ్ న్యూస్ ముందు చెప్పడానికి కూడా ప్రస్తుతం డ్రైవర్ తిరుపతి మనతో ఉన్నాడు. తిరుపతి, నమస్తే అమ్మా. నమస్తే సార్. బ్రదర్, ఈ కేసులో అంటే నీ అకౌంట్ ద్వారా ఇన్ని కోట్ల రూపాయల స్కామ్ చేశాడన్న విషయం నీకు ఎప్పుడు తెలిసింది? నాకు 2021లో తెలిసింది సార్. అసలు మీరు అతని దగ్గర అంటే ఇప్పుడు ఎవరైతే సదరు వ్యక్తి ఉన్నారో ఆ మాజీ సర్పంచ్, అతని దగ్గర మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? తర్వాత ఏ రకంగా మీ దగ్గర నుంచి అకౌంట్ మీ దగ్గర తీసుకున్నాడు? నేను అతని దగ్గర సార్ 2009 నుండి పనిచేసేవాడిని డ్రైవర్గా. మధ్యలో మానేసిన సార్. 2017లో మళ్ళీ జాయిన్ అయినప్పుడు వాళ్ళ అబ్బాయి కలకత్తాకి వెళ్తున్నా, నీ ఏటీఎం ఇవ్వమంటే ఒకసారి ఇచ్చిన సార్. ఇస్తే మళ్ళీ ఏం చేసిందంటే ఒక 50,000 రూపాయలు దాంట్లో డిపాజిట్ చేయించిండు, ఏటీఎం వాడుకున్నాడు. దాని తర్వాత వచ్చిన తర్వాత ఇక అది రొటీన్గా వాడడం మొదలు పెట్టిండు సార్. ఆయన చెక్ బుక్ లేదు నాకు, సేవింగ్ అకౌంట్. అప్పుడు చెక్ బుక్ ఆయనే అప్లై చేసి చెక్ బుక్ తీసుకున్నాడు. నేను ఓటీపీలు నా ఫోన్కి వస్తాయని చెప్పి నా అకౌంట్కు ఆయన సిమ్ యూజ్ పెట్టుకున్నాడు, నంబర్ పెట్టుకున్నాడు. ఇక అప్పటి నుంచి 2018 నుంచి అమౌంట్ వేయడము, ట్రాన్స్ఫర్ కొట్టడం అనేది నడుస్తున్నా సార్ నా అకౌంట్ నుంచి. అసలు ఇతని పేరు వచ్చేసి సుబ్బా సింబు, అంతేనా? ఈయన పేరు వచ్చేసి సుబ్బా శంభుదాస్ సార్. వీళ్ళ అబ్బాయి పేరు వచ్చేసి సుబ్బా అర్జున్ శర్మ. ఓకే. ఇతని పేరు మాజీ సర్పంచ్ పేరు సుబ్బా శంభుదాస్. శంభుదాస్. ఇతను ఎన్ని సంవత్సరాలు అక్కడ ఎవరైతే ఆసిఫాబాద్ బ్రాహ్మణవాడలో ఆయన సర్పంచ్గా చేశాడు? ఆయన బ్రాహ్మణవాడకి కాదు, తుంపెల్లికి సర్పంచ్గా ఉండేవారు. 15 సంవత్సరాలు ఉన్నారు ఆయన కంటిన్యూగా. తర్వాత వేరే వాళ్ళు. అసలు ఈ స్కామ్ జరిగింది, ఈ రకంగా తన అకౌంట్ ద్వారా డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తున్నాడని చెప్పని మీకు ఎప్పుడు అనుమానం వచ్చింది? నాకు సార్ 2020లో అనుమానం వచ్చింది. నేను అప్పుడు ఆయనను అడిగితే 2018, 19, 20కి 3 సంవత్సరాలు కలిపి నాకు ఐటీ రిటర్న్స్ కట్టారు కాగజ్ నగర్లో తీసుకెళ్ళి. ఏది నీ అకౌంట్కి సంబంధించిన ఐటీ రిటర్న్స్? నా అకౌంట్కి సంబంధించిన ఐటీ రిటర్న్సే కట్టారు సార్ కాగజ్ నగర్కి తీసుకెళ్ళి. మళ్ళీ 2021, 22, 23 సంవత్సరాల నుంచి మళ్ళీ 3 సంవత్సరాల నుంచి కడతలేరు. నేను ఒక 6 నెలలు అవుతుంది సార్ ఆయన దగ్గర బంద్ చేసి. నేను అప్పటి నుంచి ట్రాన్సాక్షన్ అనేది ఏం లేదు. అంటే ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి అతను ఎలాంటి స్కాములకు పాల్పడ్డాడు? కొన్ని స్కాముల గురించి మీరు చెప్తున్న క్రమంలో చాలామంది దగ్గర అంటే అక్రమ లేఅవుట్లు వేయడము, డబ్బులు తీసుకోవడము, తర్వాత అలాగనే చాలా విషయాలు చెప్పారు. అంటే మీకు తెలిసి ఇతను చేసిన స్కాముల్లో ఎలాంటి స్కాములు ఉన్నాయి, దాని కొంచెం వివరించే ప్రయత్నం చేయండి. ఇతను చేసిన స్కామ్లో సార్ ఫస్ట్ స్కామ్ వచ్చేసి నేషనల్ హైవే కాంపన్సేషన్ సార్. ఈయనకు 15 ఎకరాల ల్యాండ్ ఉన్నది ఆసిఫాబాద్ శివార్లో, జన్కాపూర్ అనే విలేజ్లో. ఆయన 15 సంవత్సరాల ముందు ఆయన వెంచర్ చేసి అమ్మాడు. దానికి లేఅవుట్ లేదు, నాలా లేదు, ఏం లేదు.
వెంచర్ చేసి అమ్మారు ఇద్దరు పార్ట్నర్స్ కలిపి. దాంట్లో నుండి 2018లో హైవే శాంక్షన్ అయింది సార్. ఓకే, ఆ ల్యాండ్ పక్కన ఆ ల్యాండ్లో నుండే సార్, ఓకే. ఆ ల్యాండ్లో నుండే హైవే శాంక్షన్ అయితే అప్పుడు అక్కడ గజం లెక్కన ఆర్డిఓని మేనేజ్ చేసి, ఒక ఎంసీని మేనేజ్ చేసి, ఇంకొక నాగోరావు అతను ముగ్గురు కలిసి 4,44,00,000 ఇద్దరు పార్ట్నర్లకు ఇచ్చింది సార్ కాంపన్సేషన్. లెక్క ప్రకారం అంటే లీగల్ గా వెళ్తే వాళ్ళకి కాంపన్సేషన్ వచ్చేదా? లీగల్గా వెళ్తే సార్ అంత కాంపన్సేషన్ రాకపోయేది. ఎందుకంటే దాని పక్కకు కూడా జిన్నింగ్ మిల్లు ఉండే, 2 జిన్నింగ్ మిల్లులు. టిఆర్ సురేష్ సారోలేను మన ప్రవీణ్ సేట్ అని మార్వాడి అతని వాళ్ళది కూడా చాలా ల్యాండ్ పోయింది. వాళ్ళదైతే బిల్డింగే, దానికి తక్కువ ఇచ్చారు కాంపన్సేషన్. దీంట్లో ఎకరంన్నర ఎంతనో పోయినందుకు సార్ 4,44,00,000 ఇచ్చిండు ఆర్డీఓ. ఈ 4,40,00,000 వచ్చిందని చెప్పి నీకు ఎలా తెలిసింది? అది ఎలా తెలిసిందంటే సార్, కాంపన్సేషన్ వీళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయిన రోజు దాని పొద్దున నా అకౌంట్లకి 1,20,00,000 రూపాయలు వీళ్ళ పార్ట్నర్ అకౌంట్ నుంచి నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించారు. వీళ్ళు కాంపన్సేషన్ రాకముందే వీళ్ళు పార్ట్నర్ దగ్గర చెక్ తీసుకున్నారు 1,20,00,000కి. చెక్ తీసుకొని ఆ అమౌంట్ అనేది ఆర్డీఓ వాటా, ఈ భరత్ ఎంసీ అనే ఆయనది వాటా, నాగోరావు ఎవరైతే అవార్డ్ పాస్ చేయించిరో ఈ బిల్లుకి ఆయనది వాటా కలిపి నా అకౌంట్లో గొట్టిపిచ్చి అమౌంట్ తీసుకురమ్మని ఆ రోజు చెప్పారు నాకు. చెప్తే అక్కడ బ్యాంక్ వాళ్ళు ఏమన్నారంటే, మా దగ్గర ఒక 60 లక్షల అమౌంట్ ఇవ్వచ్చు, అది కూడా మీ సేవింగ్ అకౌంట్ అంత ఇవ్వకూడదు, కానీ మన పరిచయాలు మీ సార్ పరిచయం ఉండట్లో ఆర్డీఓ కూడా నాకు ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నాడు అని మేనేజర్ నాకు చెప్పాడు. నా వెనకాల ఒక ముగ్గురు వాళ్ళ ఆర్డీఓ వాళ్ళ డ్రైవరు, ఇద్దరు మనుషుల్ని పెట్టి అక్కడ నేను చేస్తున్నానా లేదా ట్రాన్స్ఫర్ అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు నా వెనకాలనే. 70 లక్షల రూపాయలు ఆర్డీఓ వల్ల మిస్సెస్కు నా అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో అంటే ఇది 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు గాను ఆర్డీఓ గారి భార్యకు సంబంధించిన అకౌంట్లోకి నీ అకౌంట్ ద్వారా 70 లక్షలు ట్రాన్స్ఫర్ అయినాయి. ఆమె పేరు శ్రీరామ్ లక్ష్మి. ఆర్డీఓ పేరు శ్రీరామ్ దత్తు, ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ చెన్నూరులో కలెక్టర్ చేస్తారు. అడిషనల్ కలెక్టర్. ఇక్కడ ఎన్నాళ్ళు చేశారు ఆర్డీఓగా? ఇక్కడ అయినా 5-6 సంవత్సరాలుగా చేశారు సార్. సో ఇప్పుడు ఈ శంభు అనే అతను చాలా అక్రమ లేఅవుట్లు వేసాడని చెప్పి మీరు అంటున్నారు. తర్వాత అక్రమ లేఅవుట్లకు సంబంధించి ఎంతమంది నేను మోసం చేసే అవకాశం ఉంది? మోసం అంటే అక్రమ లేఅవుట్లు సార్ ఒక 4 వెంచర్లు ఉన్నాయి సార్. ఆయన అన్ని ఏజెన్సీ ఏరియాలనే ఉన్నాయి. ఇట్లా ఈయన పార్ట్నర్ ఒక ఆయన ఎస్టీ క్యాండిడేట్ ఉన్నాడు, ఆయనను పెట్టి చేయడము. తర్వాత గుండి రోడ్లో 2021లో చేసిరు ఒక 2 ఎకరాలు 20 గుంటల ల్యాండ్, అది ఏజెన్సీ. మళ్ళీ అంగ్సాపూర్లో చేసింది సార్, అది ఏజెన్సీ. వీళ్ళ పార్ట్నర్లు ఉన్నారు ఒక 5గురు కలిసి 5గురు సభ్యులు ఉన్నారు. వీళ్ళంతా ఇదే చేస్తారు సార్. అంటే ఎలాంటి స్కాములకు బయటపడ్డ తర్వాత ఇతను శంభు కాకుండా శంభు కొడుకు కూడా అక్రమాలకు పాల్పడ్డాడు, అతను కూడా ఒక స్కామర్ అని చెప్పి కూడా చెప్తున్నావు. అతను చేసిన స్కామ్లు ఏంటి? అతను సార్ ఈ బ్యాంక్ గ్యారంటీ అనే ఒక బిజినెస్ చేస్తాడు ఆయన. బ్యాంక్ గ్యారంటీ హైదరాబాద్ వాళ్ళకి కోల్కతా నుంచి ఇప్పిస్తాడు. ఆ అమౌంట్ కూడా సార్ నా అకౌంట్లోకే వచ్చేది. అది కూడా నా దగ్గర స్టేట్మెంట్లో ఉంది. ఇక్కడ హైదరాబాద్లో లియో ట్రేడింగ్ అండ్ కన్సల్టెన్సీ కంపెనీ అని ఉంది. అక్కడ నుంచి కమిషన్ అమౌంట్ నా అకౌంట్లోకి వచ్చి, నా అకౌంట్లో నుంచి కోల్కతాలో నిలోత్పాల్ దాస్ అని ఉంటాడు, ఈ స్కామ్ కంతా మెయిన్ హెడ్ ఆయన అకౌంట్లకి నా అకౌంట్లో నుంచి డబ్బులు కొట్టేది, ట్రాన్స్ఫర్ చేసేది. మొన్న ఒక చెక్ దొరికింది 2020లో జూన్ 24 తారీఖు. ఆ చెక్ అయితే నా సంతకం కాదు, ఏం కాదు, 15 లక్షలు అదే రోజు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నా అకౌంట్లో పడ్డాయి. అదే రోజు ఆసిఫాబాద్ బ్రాంచ్ నుంచి కోల్కతాకి నిలోత్పాల్ దాస్ అనేట ఆయనకి ట్రాన్స్ఫర్ అయినాయి. ఆయన ఒక 1 year కింద ఇక్కడ హైదరాబాద్ లో దొరికారు ఆయన ఇదే స్కామ్ లో, CCS లో. మీరు కావాలంటే సార్ ఆ న్యూస్ కూడా ఉంది, చూడవచ్చు మీరు. ఓకే, రైట్. అయితే అది అంటే బ్యాంక్ గ్యారెంటీ ఇప్పిస్తామని చెప్పేసి CCSలో ఒక కేసు నమోదైంది. లక్షలాది రూపాయల డబ్బులు కూడా పబ్లిక్ నుంచి కొల్లగొట్టారని చెప్పేసి స్కామ్కు సంబంధించి. దీంట్లో ఈయన కొడుకు కూడా ఉన్నాడు. అతని కొడుకు పేరు ఏంటి, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏముందని మీకు సమాచారం చెప్పే ప్రయత్నం చేయండి. ఆయన కొడుకు పేరు సుబ్బా అర్జున్ శర్మ. ఓకే. ఆయన ఇక్కడ నుండి కస్టమర్లను వెతికి అక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళు బ్యాంక్ గ్యారెంటీ ఇష్యూ చేసి ఇక్కడికి
బ్యాంక్ గ్యారంటీ వచ్చిన తర్వాత ఈ కమిషన్ డబ్బులు అనేది వీళ్ళు 4%, 6%, 8% ఛార్జ్ చేస్తారు సార్. వీళ్ళు ఒక 10 మంది సభ్యులు ఉన్నారు. అది అమౌంట్ అనేది ఫస్ట్ నా అకౌంట్లో వేసి ఇక్కడ నుంచి కమిషన్ అనేది అక్కడ ఆసిఫాబాద్ బ్యాంకు నుండి కోల్కతాకి ట్రాన్స్ఫర్ చేస్తుండే సార్. ఇప్పుడు ఈ స్కామ్కు సంబంధించి వాళ్ళు పెట్టే డాక్యుమెంట్స్ అంటే బ్యాంకులో లోన్ తెప్పిస్తారు కాబట్టి బ్యాంకులో పెట్టే డాక్యుమెంట్స్ నకిలీవే? అవి నకిలీవే సార్, నకిలీవే. 1 ఇయర్ క్రితం దొరికినప్పుడు అది దగ్గర వాటి విలువ 35 కోట్లుగా ఎన్టీవీలో న్యూస్ వచ్చింది సార్. చెప్పండి. అది నకిలీవే సార్, ఫేక్ బీజీ అని. సో దీంట్లో ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో ఆ ప్రధాన నిందితుడికి నీ అకౌంట్ ద్వారా ఎన్ని డబ్బులు పోయినాయి? నా అకౌంట్ ద్వారా ఇప్పటికీ ఆయనకు ఒక 2 కోట్ల దాకా పోయి ఉంటుంది. కానీ నా దగ్గర ఒక చెక్ దొరికింది లాస్ట్ టైం 2020లో 15 లక్షలు పోయింది, ఒక చెక్ ఉంది. అట్లా చాలా అమౌంట్ పోయింది నా అకౌంట్ నుంచి. అంటే దీంట్లో ఈయన మీ సంబంధించిన చెక్కులు ముందే తీసుకొని ఫోర్జరీ కూడా చేశారని చెప్పి మీరు అంటారు. అవును సార్. సో మరి దీని మీద ఖచ్చితంగా మీరు న్యాయపరంగా కూడా పోరాడే అవకాశం ఉంది. ఇవి కాకుండా ఇంకా ఎలాంటి స్కామ్లో ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు? తర్వాత మీకు ఎప్పుడైతే ఈయన నా అకౌంట్ ద్వారా కోట్లాది రూపాయలు ట్రాన్సాక్షన్ చేసాడన్న తర్వాత మీ ఇల్లును కూడా ఆయన కబ్జా పెట్టుకున్నాడు, తర్వాత మీ ల్యాండ్ని కూడా తీసుకుని చెప్పి మీరు ఆరోపణ చేస్తున్నారు. దానికి సంబంధించిన విషయాలు చెప్పే ప్రయత్నం చేయండి. మా ఇల్లుని ఆయన కబ్జా పెట్టుకోలేదు సార్. నేను నా సొంతంగా అప్పు తెచ్చి కట్టుకున్న ఇల్లుని ఒక 70 లక్షలు ఖర్చు పెట్టి 40 లక్షల దాకా అప్పు తెచ్చి 40-50 లక్షల దాకా చిట్టీలు అవి వేసి ఇల్లుని కట్టుకున్నాను 2 ఫ్లోర్లు. నేను ఆ లైఫ్లో ఏదన్నా వేరే పని చేయాలి, ఈ పని వద్దు, నేను వెళ్ళిపోదామనే ఉద్దేశంలో ఉండే సార్. నేను ఆయన దగ్గర అంటే ఈ స్కామ్లన్నీ బయటపడి నిన్నే ఒక మినామిగా పెట్టాడని చెప్పిన విషయం తెలుసుకుని నేను బయటకు వచ్చేసాను. అప్పటికి వచ్చిన తర్వాత మాటలు, ఇంటికి రావడం పోవడం అనే రిలేషన్షిప్ ఉండే మా ఇద్దరి మధ్యలో. తర్వాత నేను సొంతంగా ఏదన్నా చేద్దామని చెప్పి నా ఇల్లు ఒక ఈయన పార్ట్నరే కాసం దయాకర్ అనేట ఆయన దగ్గర 4 లక్షలకు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసి 15 లక్షల రూపాయలు తీసుకొని నేను వేరే దగ్గర ఇంకో కొంత అమౌంట్ వేసి ఎకరం ల్యాండ్ కొనుక్కున్నాను. మీరు అంటే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు? చేద్దామని చెప్పి 1 ఎకరం ల్యాండ్ నా సొంతంగా, ఎకరం భూమి, 1 ఎకరం 1 గుంట 67 సర్వే నంబర్లో తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత దాంట్లో పక్క వాళ్ళకు నాకు చిన్న ఇష్యూ అయింది, కోర్టులో కేసు అయింది. కేసు నడిచేటప్పుడే నేను మా ఆసిఫాబాద్లో ఒక కాంట్రాక్టర్కి అమ్మిన ల్యాండ్ ₹1 కోటి అమ్మితే నాకు 13 లక్షలు భయాన రూపంగా ఇచ్చి, ఫస్ట్ 6 లక్షలు భయాన రూపకంగా ఇచ్చారు. 2 నెలలు వాయిదా పెట్టారు. 2 నెలల తర్వాత ఏమైందంటే 2 నెలలు అప్పటికి అయిపోయింది. డబ్బుల కోసం పోయి రిజిస్ట్రేషన్ చేసుకోండి అంటే డబ్బులు ఇప్పుడు లేవు నా దగ్గర, ఆగాల్సి వస్తుంది, మీరు ఆగాలి ఖచ్చితంగా, 6 నెలలు పడుతుంది, ఇప్పుడు బిల్లులు వస్తలేవు తిరుపతి అంటే. కొంచెం చూడండి సార్, నాకు కూడా ప్రాబ్లం ఉన్నది, ఇల్లు ఇడిపించుకోవాలంటే సరే ఓకే చూద్దామన్నారు ఆయన కూడా. అంతలో ఏమైందంటే సార్, ఈ శంభును ఆ సేట్ ఇద్దరు పార్ట్నర్లు జిన్నింగ్ మిల్లులో. వాళ్ళు ఏం చేశారంటే శంభుకి ఫయాజ్ సేట్కి శంభుకి అమౌంట్ ఇచ్చిండు. శంభు అనేటైనా ఫయాజ్ దగ్గర 1,20,00,000, ఫయాజ్ సేట్ దగ్గర 1,28,00,000 ఎంతనో అప్పు తీసుకున్నాడు. అది నాకు తెలియకపోయేసరికి నన్ను రిజిస్ట్రేషన్ చేయమంటే నేను ల్యాండ్ డబ్బులు ఇవ్వండి నేను చెయ్యను, నాకు అమౌంట్ ఇస్తే చేస్తాను అంటే సరే ఓకే అని చెప్పి వెళ్ళిపో అన్నారు. నేను వెళ్ళి వచ్చాను బయటికి. వచ్చిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత సార్ ఈ శంభు వచ్చి రిజిస్ట్రేషన్ చేసిరా, అయిపోయిన తర్వాత నీకు డబ్బులు ఇస్తారు, ఫ్లాట్లు చేస్తారు, నీకు డబ్బులు మొత్తం ముడితే ఇబ్బంది ఏం లేదు అని చెప్తే నేను గుడ్డిగా నమ్మి పోయి ఎంఆర్ఓ ఆఫీస్లో సంతకం పెట్టడం జరిగింది సార్. ఇంక తర్వాత ఆ రోజు ఒక 7 లక్షలు ప్లస్ అంతకుముందు 6 ఇచ్చింది సార్, 13 లక్షల అమౌంట్ నాకు ముట్టింది. దగ్గర ఇంకా నాకు 87 లక్షల రూపాయలు అమౌంట్ రావాలి సార్. అడిగితే ఏమంటారు అంటే ఫయాజ్ సేట్ వాళ్ళని అడుగుతా, ఆయన ఏమన్నాడంటే ఆయన మొత్తము ల్యాండ్ నువ్వు బినామీవి కదా, అట్లాంటి ల్యాండ్లు నీ పేరు మీద బాగుండే, దాంట్లో ఇదొకటి అని చెప్పిండు నాకు. నేను రిజిస్ట్రేషన్ చేపిస్తా అన్నాడు. నాకు సంబంధం లేదు, నువ్వు నా ఇంటికి రావద్దు, అమౌంట్ ఏమన్నా నీకు కావాలంటే నువ్వు శంభు దగ్గరనే అడుక్కో, ఒకవేళ నీకు ఇంకేమన్నా కావాలంటే ఆయనే నాకు ఇవ్వాలి, అట్లా కూడా ఇవ్వమని చెప్పు, నేను ఒప్పుకుంటా అని ఆ ఫయాజ్ సేట్ బినామీగా ఉండటం వల్ల చివరకు నీ ల్యాండ్ నే కబ్జా పెట్టిన పరిస్థితి ఇక్కడ జరిగింది సార్. సో చూస్తున్నాను కదా, ఇది ఈయన భాగవతం. దీనికి సంబంధించి ఫస్ట్ ఎపిసోడ్ అనుకోవచ్చు. సెకండ్ ఎపిసోడ్లో ఇంకా డీటెయిల్డ్గా శంభు అండ్ గ్యాంగ్ ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు, తర్వాత ఈయన బినామీగా ఉండి ఈయన ద్వారా 20 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పని ప్రస్తుతం రాజ్ న్యూస్ ఆశ్రయించడం జరిగింది.
పార్ట్ 2లో ఆయనకు సంబంధించిన అనేక విషయాలు కూడా వెళ్ళొచ్చిన సిద్ధంగా ఉన్నాము. ఇలాంటి స్కామర్ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎవరికి కూడా మీ బ్యాంక్ అకౌంట్లు ఇవ్వటం, తర్వాత వాళ్ళని నమ్మి మోసపోవటం, తర్వాత ఇలాంటి స్కామర్లు ఉన్నారని తెలిసిన తర్వాత ఇమ్మీడియట్గా పోలీసుని ఆశ్రయిస్తే మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మోసాల్లో బారిపడకుండా ఉండాలని చెప్పేసి కూడా రాజ్ న్యూస్ కోరుతా ఉంది. దిస్ ఇస్ ఇన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.